హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ అపూర్వడి సాహసయాత్రలు 1. హిమాలయ పర్వతాల మధ్య ఒక కొండ మీద నిలబడి సదానందముని చుట్టుపక్కల కలయజూశాడు. మంచుతో కప్పబడిన ఆ లోయ అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల వెలుగులో బంగారు కాంతితో ప్రశాంతంగా మెరుస్తుంది. లోయకు దిగువ చిన్న చిన్న నదులు, విశాలమైన మైదానాలు కనిపించాయి. ముని తూర్పు దిక్కుకేసి ఒకసారి చూసి మళ్ళీ లోయ మీదకి దృష్టిని మళ్లించాడు. ఆయన మనసులో ఎన్నో ఆలోచనలు కలిగాయి. భగవంతుడు ఎంతటి సుందరమైన ప్రకృతిని సృష్టించాడు. అందమైన భూమిని, భూమిపై రకరకాల పక్షులను, మరెన్నో జంతువులను సృష్టించాడు. ఆఖరికి మనిషిని సృష్టించాడు. మనిషికి మంచిని గ్రహించి శాంతియుతంగా ముందుకు సాగే మహోన్నతమైన శక్తిని ప్రసాదించాడు. మంచి నుండి చెడును వేరు చేసి చూసే వివేకం కూడా ఇచ్చాడు. ఇన్ని ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రపంచం ఎలా ఉన్నది? కొందరిలో అంతా తమకే కావాలన్న స్వార్థం పెరగకపోతే ఈ భూమి మరింత అందంగా, ఆనందంగా ఉండేది కదా. మంచి తప్ప ఎదుటివారికి హాని తలపెట్టలేని నూతన మానవజాతి ఆవిర్భావం సాధ్యం కాదా? ఈ సమస్యను గురించి ముని సుదీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రకృతి రహస్యాలను ఆకలింపచేసుకొని సదానందముని తన యోగశక్తితో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆఖరికి తన చిరకాల వాంఛకు కార్యరూపం ఇవ్వటానికి ఇప్పుడు సంకల్పించాడు. గురువర్య, శుభగడియలు ఆసన్నమయ్యాయి అన్నాడు పక్కనే ఉన్న గుహ నుండి వెలుపలకు వచ్చిన ముని శిష్యుడు భక్తితో చేతులు జోడించి. అవును సోహం, యజ్ఞం పరిసమాప్తి చేయాలి అన్నాడు ముని. ఇద్దరూ కలిసి గుహ లోపలికి వెళ్ళారు. గుహకు రెండు వైపులా ద్వారమార్గాలు ఉన్నాయి. గుహ మధ్య భాగంలో హోమాగ్ని రగులుతున్నది. ముని వెళ్ళి హోమగుండం ముందు కూర్చొని, సోహం, ఇప్పుడు అగ్నిని జాగ్రత్తగా చూస్తూ ఉండు. అగ్ని జ్వాలలు క్రమంగా పైకి ఎగబడతాయి. అప్పుడే మనం తలపెట్టిన కార్యం ఫలప్రదానమవుతుంది అని కళ్ళు మూసుకొని కొంతసేపు జ్ఞానంలో గడిపాడు. ఆ తర్వాత మరికొంతసేపు దీక్షతో మంత్రాలు జపిస్తూ వెన్నను, కొన్ని పుష్పాలను, మరికొన్ని పత్రాలను హోమాగ్నికి ఆహుతించాడు. అగ్ని జ్వాలల మధ్య క్రమంగా ఒక రూపం ఏర్పడడం చూసి ముని కళ్ళు మెరిశాయి. క్షణంలో అదొక మానవుడి రూపం ధరించింది. మంటల నుండి వెలుపలికి దూకిన ఒక వ్యక్తికి మనిషికి లాగానే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి. చూడడానికి చక్కటి బొమ్మలా ఉన్నాడు. అయితే బొమ్మ కన్నా కాస్త ఎత్తుగా ఉన్నాడు. ఆ వ్యక్తి మునికి నమస్కరించి నేనెవరిని అని అడిగాడు. నువ్వు మనిషివి, అయినా మామూలు మనిషివి కాదు, చాలా భిన్నమైన వాడివి. యజ్ఞశక్తితో పంచభూతాల నుండి నిన్ను ప్రత్యక్షంగా సృష్టించాను. నీకు సర్వశక్తులు ఉన్నాయి. మంచి, చెడు, కరుణ, సత్యం, అసత్యం సర్వం నీకు తెలుసు. అయినా చెడు పట్ల, అసత్యం పట్ల నీకు ఆసక్తి ఉండదు. మామూలు మనుషులు తమ కోరికను నెరవేర్చుకోవటానికి పాటుపడతారు. అయితే నువ్వు ధర్మరక్షణే జీవితాశయంగా కార్యాచరణకు పూనుకుంటావు. నీ ద్వారా నా కల ఫలించినట్లయితే నూతన మానవజాతికి నువ్వే మార్గధర్మి కాగలవు అన్నాడు ముని ఎంతో గంభీరంగా. అయినా నేను అందరికన్నా మరీ పొట్టిగా ఉన్నాను కదా, ఎందుకలా జరిగింది అని అడిగాడు ఆ వ్యక్తి. నువ్వు అందరికన్నా ప్రత్యేకమైన వాడివని చెప్పాను కదా. మిగతా వాళ్ళకన్నా నీ మనసు మహోన్నతమైనది. అందరినీ మించిన తెలివితేటలు, శక్తియుక్తులు నీవి. ఒక వ్యక్తిలో ఒకటి ఎక్కువగా ఉంటే వేరొకటి తక్కువగా ఉండడం ప్రకృతి నైజం. నీ శరీరం చిన్నదే, అయితే దాని శక్తి అమోఘం. అందుకే నువ్వు మానవజాతి పురోగతికి, ప్రపంచ అభ్యుదయానికి పాటుపడాలి అన్నాడు ముని. చిత్తం అన్నాడు ఆ వ్యక్తి. నీ బుల్లిదేహం శీఘ్రగమనానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పాడు మౌనం వహించిన ముని. మళ్ళీ, అయినా నువ్వు ఎప్పటికీ ఇలాగే పొట్టివాడిగా ఉండిపోవు. నీ జీవితంలో తొలిదశ పోరాటమయంగా ఉంటుంది. విద్రోహ శక్తులతో నువ్వు పోరాడవలసి ఉంటుంది.
మలి దశలో నీకు శాంతియుత జీవితం సంప్రాప్తమవుతుంది. అప్పుడు నీకు మామూలు మానవ శరీరం వస్తుంది. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది అన్నాడు. ఆ తర్వాత ముని కళ్ళు మూసుకొని ఒక్క క్షణం మౌనం వహించి కళ్ళు తెరిచి మందహాసం చేస్తూ, నాయనా, నీ వంటి వాళ్ళు ఇంతకు పూర్వం లేరు కాబట్టి నీకు అపూర్వుడు అని నామకరణం చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ముని ఇచ్ఛానుసారం సోహం అపూర్వుడి ముందు కొన్ని ఫలాలు తెచ్చి ఉంచాడు. అపూర్వుడు వాటిలో కొన్ని పళ్ళు తిన్నాడు. నాయనా, ఈ పళ్ళు తిన్నవారికి చాలా రోజుల వరకు ఆకలి దప్పుకులుండవు అన్నాడు ముని. ధన్యవాదాలు మహాత్మా, నేనిప్పుడు గుహ నుండి వెలుపలికి వెళ్ళవచ్చా అని అడిగాడు అపూర్వుడు. వెళ్ళవచ్చు, గుహ నుండి విశాల ప్రపంచానికి అన్నాడు ముని. ఆ అపూర్వుడు మునికి భక్తితో నమస్కరించి గుహ నుండి వెలుపలకు నడిచాడు. అతని వెంట ముని శిష్యులు వెలుపలకు వచ్చారు. వెచ్చటి సూర్యకిరణాలు సోకగానే, ఆహా, ఎంత హాయి, ఎంత హాయి, ఎంతో మధురంగా ఉన్నది అన్నాడు అపూర్వుడు. నాయనా, నీ ఈ మధురానుభూతి శాశ్వతం కావాలని ఆశీర్వాదిస్తున్నాను. నిజానికి ప్రపంచమే ఎంతో మధురమైనది, కానీ మనిషి తన నీచ కృత్యాల వలన చెడును సృష్టిస్తున్నాడు. ఆ చెడును తొలగించడానికి నువ్వు నీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి అన్నాడు. ఆ మాటలు వింటున్న అపూర్వుడి కనుబొమ్మలు హఠాత్తుగా మూసుకుపోయాయి. ఏమిటి నేను వింటున్నది? ఎక్కడ నుండి ఆర్తనాదాలు? అవిగో జ్వాలలు, అగ్నిజ్వాలలు నాకు కనిపిస్తున్నాయి అని అరిచాడు ఆ అపూర్వుడు అమితమైన ఆవేదనతో. మాకేమీ వినిపించడం లేదే, కనిపించడం లేదే అన్నాడు సోహం అమితాశ్చర్యంతో. మనం వినలేము, మనకన్నా ఎంతో శక్తివంతమైన ఇంద్రియ శక్తులు కలవాడు అపూర్వుడు. దూరంలో మనకు కనిపించని వినిపించని దృశ్యాలను, శబ్దాలను అపూర్వుడు సులభంగా వినగలడు, చూడగలడు. అంతేకాదు అతడు వాయువేగంతో ప్రయాణించగల సమర్థుడు అన్నాడు ముని. తండ్రి, అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూడడానికి నన్ను అనుమతించండి అన్నాడు అపూర్వుడు. అలాగే వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా, దేవుడే నీకు తోడు అన్నాడు ముని. మరుక్షణమే అపూర్వుడు పరిగెత్తసాగాడు. పరుగు వేగం పెరిగే కొద్దీ అతడొక గాజు బొమ్మలాగా మారి ఆ తర్వాత అదృశ్యమైపోయాడు. ఏమిటదంతా? అపూర్వుడెలా మాయమయ్యాడు అని అడిగాడు సోహం అమితాశ్చర్యంతో. వేగం ఒక స్థాయికి చేరగానే అపూర్వుడి దేహం వెలుగులోనూ గాలిలోనూ ఒకటగా కలగలిసిపోతుంది. అందుకే అతడు సాధారణ మానవుల నేత్రాలకు కనిపించడు అని వివరించాడు ముని. జమీందారీ గారి నూతన భవన నిర్మాణానికి రానంటారా? అయితే మీకు మీ కొంపల్లో బతికే ప్రాప్తి లేదు అని అరుస్తూ కొందరు దృఢకాయలు మండుతున్న కాగడాలతో పూరి గుడిసెలకు నిప్పంటించారు. ఎంతకాలమని పని చేయగలం బాబు? మాకు భార్యా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళను పోషించాలి కదా. ఉట్టి పుణ్యానికి రోజు జమీందారు పని చేస్తే మా కడుపులేం కాను, మేం బతికేదెలా, మా భార్యా పిల్లల గతేం కాను అంటూ రోధిస్తున్నారు బలహీనులైన కూలీలు. వాళ్లను అడ్డుకునే శక్తి లేక. పొగరబోతులైన జమీందారు నౌకర్లకు వాళ్ళ మాటలేమీ వినిపించలేదు. దిక్కులు ప్రతిధ్వనించే విధంగా వికటహాస్యాలు చేస్తూ పూరి గుడిసెలకు నిప్పంటించసాగారు. ఒక్కొక్క గుడిసె అగ్నిజ్వాలలకు ఆహుతి కాసాగింది. హఠాత్తుగా అగ్నిజ్వాలలపై వానజల్లులు ప్రారంభమయ్యాయి. జమీందారు నౌకర్లు ఆశ్చర్యంతో ఆకాశం కేసి చూశారు. ఒక్క మేఘం లేదు, మబ్బు లేకుండా వాన ఎలా కురుస్తున్నది? హఠాత్తుగా ఒక వింత ధ్వని వినిపించింది. అందరూ ఆ ధ్వని వచ్చిన దిక్కుకేసి తిరిగి చూశారు. ఇళ్లను ఆనుకొని పారుతున్న నది, మోకాల లోతు నీళ్లలో ఏనుగుల గుంపు. ఆ ఏనుగులు నదిలోని నీళ్లను తొండాలతో మంటల మీదకి వేగంగా చిమ్ముతూ గేంకరిస్తున్నాయి. కొంతసేపటికి మంటలు చల్లారాయి. వెంటనే ఏనుగులు జమీందారు నౌకర్ల మీదకి నీళ్లను చిమ్ముతూ వాళ్లను తరుముతున్నాయి. ఈ హఠాత్ పరిణామానికి బెదిరిపోయిన నౌకర్లు ప్రాణభీతితో చెట్టుకొకరు పుట్టకొకరు చెల్లాచెదరైపోయారు. వెనక నుంచి ఎవరో పకపక నవ్వడం వాళ్లకు వినిపించింది. పెద్ద ఏనుగు మీద అందమైన బొమ్మలాంటి
ఒక వ్యక్తి నిలబడి పకపక నవ్వుతున్నాడు. ఎవరా విచిత్ర వ్యక్తి? దెయ్యమా దేవుడా అని నౌకర్లు అడిలిపోయారు.